హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఈ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. ఇందులో ఏం చెప్తారు అంటే, ఫస్ట్ ఈ చాప్టర్ ఏ పర్సన్స్ ఎవరు, ఒక పర్సన్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నాడు, అతను యుఎస్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ద ఆన్సర్ ఈస్ నో. అతనికి ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ వస్తుందా అంటే లేదు. అండ్ అతని యొక్క హూ ఈజ్ లైబుల్ టు బి ట్యాక్స్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎవరెవరి ఇన్కమ్ ట్యాక్సబిలిటీ అవుతుంది అంటే వాళ్ళ యొక్క ఇండియన్ రిసోర్సెస్ ఉన్నాయా, వాళ్ళు ఇండియాలో యూజ్ చేస్తున్నారా, వాళ్ళు ఎవరు పే చేయాలి ట్యాక్స్, ఎవరు పే చేయకూడదు అనేది డిస్కషన్ చేసుకుంటూ పోతుంది. సెక్షన్ 4 ఛార్జింగ్ సెక్షన్ ఏమి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవ్రీ పర్సన్ మీద వేస్తారని చెప్పినాము. అండ్ ఎవ్రీ పర్సన్ మీద యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్లో ఏదైతే రేట్ చెప్తారో ఆ రేట్లు ప్రొవైడ్ చేస్తారని చెప్పినాము. టోటల్ ఇన్కమ్ ప్రకారం చెక్ చేసుకుంటాము. అండ్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సెక్షన్ 5 ఏం చెప్తుందా అంటే ప్రొవైడ్స్ మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ చెప్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ అసెస్సీ. ఆ పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేయాలి. అంటే ఏమి, ట్యాక్సబిలిటీ ఎట్లుంటుంది, డిపెండ్స్ అపాన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్. ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ చేసి ఆ రెసిడెన్షియల్ స్టేటస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్యాక్స్ పడుతుంది. ఇఫ్ అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ నాట్ కన్ఫ్యూజ్డ్ విత్ అన్ ఇండివిజువల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు, అండ్ ఈ సిటిజన్ వచ్చేసి బట్ మే నాట్ బి రెసిడెంట్ ఫర్ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో అనుకోండి, అతనికి ట్యాక్సబిలిటీ ఏముండదు. సో ఫారిన్ సిటిజన్ మే బీ రెసిడెంట్ కావచ్చు ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్. అతను వేరే కంట్రీ పర్సన్ అయి ఉండొచ్చు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ అతను రెసిడెన్షియల్ స్టేటస్ అనేది చెక్ చేయాలి. రెసిడెన్షియల్ స్టేటస్ని డిటర్మైన్ చేయాలి. రెసిడెన్షియల్ స్టేటస్ని చెక్ చేసి పర్టికులర్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ అవుతుందా లేనా అనేది ఉంటుంది. సో సెక్షన్ 6 ఏం చెప్తారంటే, ఫస్ట్ పర్సన్స్లో ఇండివిజువల్ హెచ్యూఫార్చువల్లీ అదర్ అంటే కంపెనీ, వేరే వాళ్ళు, ఏఓపి బిఓపి కంపెనీస్ అవన్నీ అక్కడ పోతాయి అనమాట. అదర్స్లో సింపుల్, వాళ్ళు ఇండియాలో రెసిడెంట్ ఉన్నారా లేరా, రెసిడెంట్ లేకుంటే నాన్ రెసిడెంట్, రెసిడెంట్ ఉంటే ఇండియన్. దీని గురించి సపరేట్ మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఇండివిజువల్ గురించి చెప్తే, ఇండివిజువల్లో ఏం చెప్తారంటే, ఇండివిజువల్ అండ్ హెచ్యూఎఫ్లో ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియానా అనేది చెక్ చేయాలి. కాదు అంటే నాన్ రెసిడెంట్ అయిపోతారు. రెసిడెంట్ ఇన్ ఇండియా అని చెప్పడానికి రెండు చూడాలి. ఒకటి ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియానా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియానా. ఇవేమి ఏం చెప్తుంది ఇవన్నిటి గురించి అంటే, ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఎప్పుడు చూసుకోవాలంటే డిఫరెంట్ ఫర్ ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ మనం చెక్ చేసుకోవాలి. ఏ ఇయర్కి ఆ ఇయరే. లాస్ట్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్లో రెసిడెన్షియల్ స్టేటస్ అనేది సాటిస్ఫై అయితేనే అతని యొక్క ట్యాక్స్ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. సింగిల్ స్టేటస్ ఫర్ ఈచ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకవేళ పర్సన్ అనేవాడు ఓన్లీ వన్ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చింది అనుకోండి ఫర్ ప్రీవియస్ ఇయర్, ఈ కెనాట్ బి రెసిడెంట్ ఫర్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ నాన్ రెసిడెంట్ ఫర్ అనదర్ సోర్స్. అంటే రెసిడెంట్ అనేది అన్ని ట్యాక్సబుల్ అవుతుంది. ఒకవేళ నాన్ రెసిడెంట్ అయితే కొన్ని ట్యాక్సబుల్ అవుతుంది, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ అయితే కొన్ని ట్యాక్సబుల్ అవుతాయి, అట్లా అనమాట. ఒకవేళ అతను సిటిజన్షిప్ అయితే ఆర్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్లో మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. కంట్రీ స్పెసిఫిక్ పర్సన్స్కి సేమ్ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది మోర్ దెన్ వన్ కంట్రీలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, డిటిఏఏ అగ్రిమెంట్ అని రావడము, వాళ్ళకి ట్యాక్స్ రిలీఫ్ ఏమో బెనిఫిట్ ఏమో అట్లాంటివి జరుగుతాయి. ఫస్ట్ డిటర్మైన్ చేద్దాం, రెసిడెన్షియల్ స్టేటస్ని డిటర్మైన్ చేస్తాము. ఏం చెప్తారు అంటే, ఆ ఇండివిజువల్ పర్సన్ అనేవాడు ఎవరైతే ఉంటారో అతను రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనేది క్లాసిఫై చేయడం కోసం ఫస్ట్ మనం చెక్ చేయాలి అంటే అతను ఇండియాలో రెసిడెంటా కాదా అని చెప్పాలి. అంటే ఇది బేసిక్ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 1, ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 2 అవుతుంది. ఇక్కడ ఈ రెసిడెంట్ ఇన్ ఇండియా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అయినప్పుడు రెసిడెంట్ ఇన్ ఇండియా ఇండివిజువల్ని మనం రెసిడెంట్ అనాలి అంటే అతను ఎనీ వన్ కండిషన్ వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ఏందా ఎనీ వన్ కండిషన్ అంటే, అతను ఇండియాలో ఉండాలి, ఎప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. ఎన్ని రోజులు ప్రీవియస్ ఇయర్లో ఉండాలి, 182 డేస్. ఎన్ని డేస్, 182 డేస్ ఇండియాలో ఉన్నాడంటే ఆర్ మోర్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి. కరెక్ట్ వాళ్ళు 182 డేస్ ఇస్తారు క్వశ్చన్ పేపర్లో, సో అతను రెసిడెంట్ అయిపోతారు. 182 డేస్ ఆర్ మోర్ అంటారు.
నెక్స్ట్ ఈజ్ ఇన్ ఇండియా ఏమి ఇంకొక కండిషన్ ఫర్ ఏ పీరియడ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ అంటే ప్రీవియస్ ఇయర్లో 60 days ఉండి ప్లస్ 365 days ఆర్ మోర్ ఉండాలి 4 years చెక్ చేసినప్పుడు. సో ఫస్ట్ది ఈ కండిషన్ 182 days అన్న కండిషన్ ఉండొచ్చు, లేదా 60 days ప్లస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 4 years అన్న ఉండొచ్చు. ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 1, ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 2. బేసిక్ నెంబర్ 1, బేసిక్ నెంబర్ 2. ట్యాక్స్ పాయింట్లో చెప్పాలంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రీవియస్ ఇయర్లో వాళ్ళు 182 days ఆర్ మోర్ ఉండాలి, ఆర్ 60 days ఆర్ మోర్ ప్లస్ 4 ప్రీవియస్ ఇయర్ చెక్ చేసుకుంటే 365 days ఆర్ మోర్ వాళ్ళు ఉండాలి. ఈ రెండు కండిషన్లో ఏదో ఒకటి ఎనీ వన్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే చాలు, అతను రెసిడెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఒకవేళ ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, నాట్ సాటిస్ఫై, అప్పుడు వాళ్ళని ఏమంటాము, నాన్ రెసిడెంట్ అంటాము. అటువంటి పర్సన్ని నాన్ రెసిడెంట్. నేను క్వశ్చన్స్ అన్నీ ఇంకొక వీడియోలో చేద్దాం, క్వశ్చన్ బ్యాంక్ అంతా మొత్తం కాన్సెప్ట్ చేద్దాం. నెక్స్ట్ ఎక్సెప్షన్ అంటే ఆ అబోవ్ రూల్కి ఎక్సెప్షన్ ఏమంటే ఇన్ ద ఫాలోయింగ్ కేసులో కండిషన్ నెంబర్ 2 ఏమది కండిషన్ నెంబర్ 2 మనం B2 అన్నాం కదా, బేసిక్ 2 అనేది అదనమాట. ఇది ఇర్రిలవెంట్ ఎవరి కేసెస్లో అంటే వాళ్ళు కన్నా ఇండియన్ సిటిజన్ అయ్యి అండ్ ఎవరైతే ఇండియాని లీవ్ చేస్తుంటారో అంటే వదిలిపెట్టి పోతుంటారో, ఎందుకోసం వదిలిపెట్టి పోతున్నారు అంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వెళ్తున్నారు, అట్లాంటి కేసెస్లో కానీ, ఆర్ వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎందుకోసం అంటే క్రూ ఆఫ్ ఇండియన్ షిప్ అంటే షిప్లో వర్క్ చేసేవాళ్ళు. సో షిప్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం వాళ్ళు పోయిన వాళ్ళు కానీ B2 కండిషన్ని మనం చూడం. B2 అంటే ఏమి మనం ఇక్కడ చెప్పినాము B1 B2 అనేది. సో B1 అంటే 182 days, B2 అంటే 60 days ప్లస్ 365 days ఇన్ 4 years. ఈ B2 కండిషన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం పోయిన వాళ్ళు కానీ ఇండియన్ షిప్ క్రూ మెంబర్షిప్ పర్సన్స్ కానీ. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయితే, ఎవరు ఇండియన్ సిటిజన్ అయ్యి అండ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయితే, ఇండియన్ ఆరిజిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఇండియాకి వచ్చినా అనుకోండి, అప్పుడు మనం ఏం చెక్ చేయాలి అంటే కండిషన్ 2 ఏదైతే ఉందో దాన్ని కొంచెం మోడిఫై చేస్తారు. బేసిక్ కండిషన్ నెంబర్ 2ని కొంత మోడిఫికేషన్ చేస్తారు. ఎప్పుడు ఇండియన్ సిటిజన్ అయ్యి ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయినప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ B2 కండిషన్ సాటిస్ఫై చేస్తారు. ఏం చేస్తారు అంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ చెక్ చేయాలి. వాళ్ళ టోటల్ ఇన్కమ్ అనేది అదర్ దెన్ ఫారిన్ సోర్స్, ఏమి అదర్ దెన్ ఫారిన్ సోర్స్ కాకుండా ఇన్కమ్ మొత్తం చెక్ చేసినప్పుడు ఎక్సీడింగ్ 15 lakhs ఉంటే డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్లో ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 120 days ఆర్ మోర్. ఏమంటున్నావు 120 days ఆర్ మోర్ ఉంటే చాలు డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఫర్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 previous year immediately preceding the relevant previous year. బేసిక్ 2 కండిషన్ ఏం చెప్పినాము ఇంతకుముందు 60 days ప్లస్ 365 days గ్రేటర్ దెన్ ఆర్ మోర్ 4 years అన్నాం కదా, దాన్ని కొంచెం మోడిఫై చేస్తాడు. ఏమంటున్నాడు ఇండియాలో 122 days ఆర్ మోర్ ఉండి ప్లస్ 4 years చెక్ చేసుకుంటే 365 days ఆర్ మోర్ ఉన్నా అంటే వాళ్ళని రెసిడెంట్ అంటాము. నెక్స్ట్ ఒకవేళ అతని యొక్క ఇన్కమ్ అనేది అదర్ దెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ పక్కన పెడితే డస్ నాట్ ఎక్సీడ్ 15 lakhs, 15 lakhsని ఎక్సీడ్ కాకుంటే హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 182 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అని చెప్పాలి. సెక్షన్ 6(1)(c) ఈజ్ నాట్ అప్లికబుల్, వీళ్ళకి అప్లికబుల్ కాదు. ఓన్లీ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 15 lakhs ఉన్న వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. ఇప్పుడు అక్కడ ఇండియన్ ఆరిజిన్ అన్నాము, ఏమన్నాము పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నాము. ఎవరు ఆ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఏ పర్సన్ ఈజ్ డీమ్డ్ టు బి ఇండియన్ ఆరిజిన్. ఎప్పుడు ఇండియన్ ఆరిజిన్ అని ఎప్పుడు అంటాము, ఎప్పుడైతే అతని యొక్క పేరెంట్స్ కానీ అతని గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఇక్కడ ఇండియాలో ఉండిండాలి, అన్డివైడెడ్ ఇండియాలో వాళ్ళు ఉండిండాలి, ఆర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మేబీ ప్యాటర్నల్ ఆర్ మెటర్నల్ వాళ్ళు ఎవరో ఒకరు
ఇండియా పర్సన్స్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళని పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాము. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ అంటే ఏమి, ఎక్కడ విన్నాం ఈ వర్డ్? ఇక్కడ ఫారిన్ సోర్స్ ఇన్కమ్కి సంబంధించినాం. సో ఫారిన్ సోర్స్ ఇన్కమ్ అంటే ఏమి? విచ్ అక్రూస్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. మొత్తం అక్కడనే వేరే కంట్రీ నుంచి రావాలి, వేరే కంట్రీలోనే అక్రూ కావాలి, వేరే కంట్రీలోనే అరైజ్ కావాలి. ఎక్సెప్ట్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఆర్ ప్రొఫెషనల్ సెటప్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ ఈస్ నాట్ డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా. ఇండియాలోంచి రాకూడదు, మొత్తం ఫారిన్ సోర్స్ నుంచి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండివిజువల్ షెల్ బి డీమ్డ్ టు బి రెసిడెంట్ ఇండియా. ఎప్పుడు? అతను కానీ ఈ కండిషన్ని సాటిస్ఫై ఖచ్చితంగా ఇండియాగా చేసుకుంటాం. ఎప్పుడంటే అతను సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే, ఏది సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే, అండ్ అతని యొక్క టోటల్ ఇన్కమ్ అదర్ దెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ పక్కన పెట్టేస్తే 15 lakhs ఎక్సీడ్ అయింది అనుకోండి ఆ కేసెస్లో, అండ్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ఎనీ బేసిక్ కండిషన్ గివెన్. బేసిక్ కండిషన్స్ ఏమేమి? B1 వచ్చేసి 182 daysకి సంబంధించినది, B2 వచ్చేసి 60 days ప్లస్ 365 days 4 yearsలో చూసేది, అండ్ ఈజ్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. వేరే ఎక్కడ కంట్రీలో అతనికి ట్యాక్సే పడడం లేదు, ట్యాక్స్ లేని కంట్రీలో ఉన్నాడు. అట్లాంటి కేసెస్లో మనము అతన్ని డీమ్డ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే అతను కండిషన్స్ సాటిస్ఫై చేయకపోని, బేసిక్ కండిషన్స్ ఏది B1 ప్లస్ B2 కండిషన్ సాటిస్ఫై చేయకపోని అతన్ని రెసిడెంట్ ఇండియా అని అంటున్నాం ఇక్కడ. అండ్ ఎక్సెప్షన్ ఆర్ నాట్ అప్లికబుల్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ సిటిజన్ ఉన్నా అనుకోండి, ఈవెన్ ఇఫ్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయితే ఆ కేసెస్ కానీ, అండ్ కండిషన్స్ని సాటిస్ఫై చేసినాడు అండ్ వాళ్ళని డీమ్డ్ టు బి రెసిడెంట్ అంటాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్తో సంబంధం లేదు. అండ్ లైబుల్ టు ట్యాక్స్ ఇన్ రిలేషన్ టు పర్సన్ అండ్ విత్ రిఫరెన్స్ టు ఏ కంట్రీ. ఆ కంట్రీలో ఎక్కడ ఏం ట్యాక్స్ పడడం లేదంటే ఈ కంట్రీలో ట్యాక్స్ వస్తుంది. నెక్స్ట్ రూల్ 126 ఏం చెప్తుంది? ఈ రూల్ 126 అంటే ఒకవేళ అతను ఇండివిజువల్ పర్సన్ అయ్యి అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఆర్ క్రూ మెంబర్షిప్ అయితే, అంటే షిప్లో వర్క్ చేసే వాళ్ళు అయితే, వాళ్ళు పీరియడ్ ఆఫ్ స్టే అనేది చెక్ చేసుకొని ఎలిజిబుల్ వ్యాగు అంటే ఆ షిప్ ఏది ఉంటుందో అది ఎలిజిబుల్ది అయితే దానిలో ఈ డేస్ని మనం ఇన్క్లూడ్ చేయకూడదు. ఏ డేస్ని ఇన్క్లూడ్ చేయకూడదు? పీరియడ్ ఆఫ్ బిగినింగ్ అంటే ఎప్పుడైతే అది షిప్పు ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుందో, దట్ ఈస్ డేట్ ఎంటర్డ్ ఇన్ టు కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జాయినింగ్ ద షిప్ బై ద ఇండివిజువల్ ఫర్ ద ఎలిజిబుల్ వ్యాగు. అతను జాయిన్ అయిన పీరియడ్ బిగినింగ్ అయినప్పటి నుంచి అండ్ పీరియడ్ ఎండింగ్ అయినప్పటి నుంచి ఈ డేస్ని మనం డిడక్ట్ చేసేయాలి ఎలిజిబుల్ వ్యాగు నుంచి. ఇక్కడ ఎలిజిబుల్ వ్యాగు అంటే వ్యాగు అండర్టేకెన్ బై ఏ షిప్ ఎంగేజ్డ్ ఇన్ ద క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ ఫ్రైట్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్. ఇంటర్నేషనల్ ట్రాఫిక్లో ప్యాసింజర్స్ని కానీ ఫ్రైట్ని కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసేదాన్ని వ్యాగు అంటారు. సో ఫర్ ద వ్యాగు హ్యావింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఎనీ పోర్ట్ ఇన్ ఇండియా కానీ అండ్ ఇట్స్ డెస్టినేషన్ ఎనీ పోర్ట్ అవుట్ సైడ్ ఇండియా చుట్టూ ఆర్ ఒరిజినేటెడ్ వేరే కంట్రీ నుంచి ఎక్కడి నుంచైనా రాని ఇండియాలో డెస్టినేషన్ ఉండడం కానీ, సో ఎక్కడో చోట ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ అటు సైడ్ వెళ్తున్నప్పుడు కానీ ఒకసారి ఇండియాని టచ్ అయితే దాన్ని ఎలిజిబుల్ వ్యాగు అంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, జాయినింగ్ ఏముంది, రికార్డ్ ఏముంది, వాటి ప్రకారం చెక్ చేసుకోవాలి. లిస్టేషన్స్ అన్నీ మనం తర్వాత చేద్దాం. నెక్స్ట్ అడిషనల్ కండిషన్స్. ఇందాక మనం ఏం చూసినాము? బేసిక్ కండిషన్ నెంబర్ 1, బేసిక్ కండిషన్ 2 చూసినాం. ఇప్పుడు అడిషనల్ కండిషన్ నెంబర్ 1, అడిషనల్ కండిషన్ నెంబర్ 2. ఇక్కడనేమో B1కి ఆర్ అని యూజ్ చేస్తాం, అంటే B1 అన్నా కావచ్చు, B2 అన్నా కావచ్చు. బట్ A1 A2కి ప్లస్ అనాలి, అంటే A1 సాటిస్ఫై చేయాలి, A2 కూడా సాటిస్ఫై చేయాలి. ఏం చెప్తా చూడండి అడిషనల్ కండిషన్ని. ఒక రెసిడెంట్ అయి ఉండాలి. ఫస్ట్ ఇండివిజువల్ ఇన్ ఇండియా కెన్ ఫర్దర్ బి కేటగరైజ్డ్. ఫస్ట్ అతను రెసిడెంట్ అయినా అంటే రెసిడెంట్ని మళ్ళీ 2 టైప్స్గా, ఒకటి ఆర్డినరీ రెసిడెంట్ అనడము, ఇంకోటి బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనము. ఆర్డినరీ రెసిడెంట్ అన్నా అంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. స్టెప్ 1 ఏమి? ఫస్ట్ డిటర్మైనింగ్ ద రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్. అతని యొక్క ఫిజికల్ ప్రజెంట్ 182 days ఆర్ మోర్ కానీ ఆర్ 360 days ఆర్ మోర్, అంటే ఇది బేసిక్ కండిషన్ నెంబర్ 1 కానీ బేసిక్ కండిషన్ నెంబర్ 2 కానీ చెక్ చేసుకొని ఉన్నవి అంటే ఏదో ఒకటి సాటిస్ఫై చేసినా అంటే
అతను రెసిడెంట్ అయిపోతారు. సాటిస్ఫై చేయకుంటే నాన్ రెసిడెంట్ అవుతారు. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిడెంట్ ఇంటూ ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి సాటిస్ఫై చేసిన తర్వాత B1 సాటిస్ఫై కానీ ఆర్ B2 సాటిస్ఫై కానీ ఏదో ఒకటి చేసిన తర్వాత A1 ప్లస్ A2 ఇక్కడ అండ్ ఉంది చూడండి, ఇక్కడ ఆర్ ఉంది. ఏమంటున్నారు, రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సినది. ఒకడేమో అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేసుకో. సో అతని యొక్క రెసిడెన్షియల్ చూసుకుంటే అతను ఇండియాలో ఉండాలి. ఒక 10 years చెక్ చేస్తే 2 years ఇండియాలో ఉండడము, ఆర్ 7 years చెక్ చేసినామంటే 730 days ఆర్ మోర్ ఇండియాలో ఉన్నాడు, అప్పుడు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. లేదు రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదు, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటారు. సో బేసిక్ కండిషన్ నెంబర్ 1 ఆర్ బేసిక్ కండిషన్ నెంబర్ 2 ఎట్లయినా సాటిస్ఫై చేయొచ్చు. బట్ అడిషనల్ కండిషన్ నెంబర్ 1 ప్లస్ అడిషనల్ కండిషన్ నెంబర్ 2 రెండు సాటిస్ఫై చేయాల్సిందే. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్తారు. సో ఎప్పుడైతే ఆ బోత్ కండిషన్స్లో అడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేయలేదో అప్పుడు బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. బట్ దానికి ఎక్సెప్షన్కి an individual shall be deemed to be resident but not ordinarily resident in India ఈ ఫాలోయింగ్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అంటాము, బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. ఇప్పుడు అతని యొక్క పర్సన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండి అతని యొక్క టోటల్ ఇన్కమ్ అనేది అదర్ దెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ చూసుకుంటే ఎక్సీడింగ్ 15 lakhs ఉంటే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో, అండ్ ఈజ్ నాట్ లైబుల్ టు ట్యాక్స్, వేరే కంట్రీలో ఎక్కడ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఈజ్ డీమ్డ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా, డీమ్డ్ టు బి రెసిడెంట్ ఇండియాగానే ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ అన్ ఇండివిజువల్ షెల్ బి డీమ్డ్ టు బి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఇప్పుడు సేమ్ ఇందాక చెప్పినది బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఇప్పుడు ఫాలోయింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే అందరూ ఇండియన్ సిటిజన్ కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, ఇక్కడ సిటిజన్ కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ, అండ్ ఇండియాకి వచ్చినాడు, ఇప్పుడు వేరే కంట్రీ నుంచి ఇప్పుడు వచ్చినాడు, వచ్చి అతని యొక్క టోటల్ ఇన్కమ్ చెక్ చేస్తే ఏది ఫారిన్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది ఎక్సీడింగ్ 15 lakhs ఉంది డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో. అండ్ అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ చేసుకుంటే 120 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో, అండ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 immediately preceding ఇయర్లో ఉన్నాడు అనే కేసెస్లో దాన్ని ఏమంటాము, టీమ్ టు బి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ పాయింట్ చూసుకుంటే ఈ అఫ్సర్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ సచ్ ఇండివిజువల్ షల్ బి డీమ్డ్ టు బి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. నెక్స్ట్ ఆ ఇల్లుస్ట్రేషన్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం ఓన్లీ కాన్సెప్ట్ చూద్దాం, ఇల్లుస్ట్రేషన్స్ అన్ని సపరేట్ ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ అట్ గ్లాన్స్, సింపుల్గా ఒకసారి చెప్పాలి అంటే ఫస్ట్ ఇండివిజువల్ ఉండాలి. ఇండివిజువల్ రెసిడెంట్ అని చెప్పడానికి బేసిక్ కండిషన్ నెంబర్ 1 ఆర్ B1 ఆర్ B2 చెక్ చేయాలి. అది సాటిస్ఫై చేసిన తర్వాత B1 ఏమి 182 days ఆర్ మోర్, B2 ఏమి 60 days ఆర్ మోర్ ప్లస్ 365 days ఇన్ ప్రీవియస్ 4 years చూసుకుంటే. నెక్స్ట్ అది సాటిస్ఫై చేసినాక ఏదో ఒకటి సాటిస్ఫై చేసిన తర్వాత అడిషనల్ కండిషన్స్ A1 ప్లస్ A2ని చెక్ చేసుకోవాలి. A1 ఏమి 7 previous ఇయర్లు కానీ చెక్ చేసుకుంటే 730 days ఆర్ మోర్ ఉంటే ఆర్డినరీ రెసిడెంట్, అండ్ 10 years చెక్ చేసుకుంటే 2 years ఇక్కడ ఇండియాలో ఉన్నాడంటే అతను ఆర్డినరీ రెసిడెంట్, లేదంటే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు. నెక్స్ట్ HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సెక్షన్ 6(2) ప్రకారంగా HUF అంటే ఏమి, ఎయిదర్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. Again, resident HUF can further be classified into ordinary resident and not ordinary resident. Resident HUF అని ఎప్పుడు అనాలి మనము అంటే దాని యొక్క కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంటే రిలేటింగ్ టు HUFకి సంబంధించిన అఫేర్స్ మొత్తం కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు ఆ హోలీ ఆర్ పార్ట్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ఉందా అనేది చెక్ చేసుకోవాలి రిలవెంట్ ప్రీవియస్ ఇయర్కు. ఆ రెసిడెంట్ అనాలి అంటే ఆ కంట్రోల్ మేనేజ్మెంట్ చెక్ చేస్తున్నప్పుడు ఆ కంట్రోల్ మేనేజ్మెంట్ అంటే ఏమి, ఫస్ట్ కంట్రోల్ అండ్ డైరెక్టివ్ పవర్స్ కానీ యాక్చువల్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంటే మెరీ రైట్ ఉండాలి కంట్రోల్కి, మేనేజ్ ఈజ్ నాట్ ఎనఫ్. దెన్ సెంట్రల్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆన్ నాట్ క్యారింగ్ అవుట్ డే టు డే అఫేర్స్, మామూలు డే టు డే రెగ్యులర్
బిజినెస్ కాకుండా మేజర్ డెసిషన్ మేకింగ్ అనేది మనతో ఉంది అంటే మనం రెసిడెంట్ అయిపోతాము. హోలీ ఆర్ పార్ట్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. మన కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఇండియాలో కొంచెం కానీ మొత్తం కానీ ఉందంటే హెచ్యుఎఫ్ ఏమంటాము, రెసిడెంట్ హెచ్యుఎఫ్ అంటాము. ఒకవేళ నాన్ రెసిడెంట్ హెచ్యుఎఫ్ అంటే ఈఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హోలీ మొత్తం అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే నాన్ రెసిడెంట్ అవుతారు. కొంచెం ఇక్కడ ఉన్నా కానీ అంటే 5% ఇక్కడ ఉన్నప్పటికి కూడా రెసిడెంట్ అవుతారు. మొత్తం 100% అవతల కంట్రీలో ఉందంటే నాన్ రెసిడెంట్ అయిపోతారు. నెక్స్ట్ ఆర్డినరీ రెసిడెంట్. ఆర్డినరీ రెసిడెంట్ ఎప్పుడు అంటే కర్త అంటే ఎవరు, హెడ్ ఆఫ్ ద హెచ్యుఎఫ్. ఆ హెడ్ ఆఫ్ ద హెచ్యుఎఫ్ పర్సన్ని చెక్ చేస్తాం. హెడ్ ఆఫ్ ద హెచ్యుఎఫ్ పర్సన్ చెక్ చేసినప్పుడు కర్తని అతను అడిషనల్ కండిషన్స్ని సాటిస్ఫై బోత్ అడిషనల్ కండిషన్స్ గివెన్ ఇన్ 6 హెచ్యుఎఫ్ ఈజ్ సెట్ టు బి ఆర్డినరీ రెసిడెంట్. ఏమంటారు, ఆ కర్తగాన అడిషనల్ కండిషన్స్ A1 A2 కండిషన్ని సాటిస్ఫై చేసినా అంటే వాటిని ఏమంటాము, హెచ్యుఎఫ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాము. అండ్ ఈ కర్త వచ్చేసి డస్ నాట్ సాటిస్ఫై ద బోత్ అడిషనల్ కండిషన్, ఏ సాటిస్ఫై చేయలేదు, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ కర్త ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ స్టేటస్ ఫర్ ప్రిసీడింగ్ 10 years అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కంపెనీస్లో 2 రకాలు, ఒకటేమో రెసిడెంట్ కంపెనీ, ఇంకోటేమో నాన్ రెసిడెంట్ కంపెనీ. రెసిడెంట్ కంపెనీ అంటే ఎవరు, ఇండియన్ కంపెనీస్ అన్నీ ఆల్వేస్ రెసిడెంట్ కంపెనీగానే ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ నాన్ ఇండియన్ కంపెనీస్ని వాళ్ళ యొక్క రెసిడెంట్ ఇన్ ఇండియా అని చెప్పాలి అంటే మనం చెక్ చేయాలి పోయం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ పోయం ఏమంటే మీన్స్ ప్లేస్ వేర్ కీ మేనేజ్మెంట్ అండ్ కమర్షియల్ డెసిషన్, ఎక్కడ కీ మేనేజియల్ అండ్ కమర్షియల్ డెసిషన్ జరుగుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఆ కీ మేనేజియల్ అండ్ కమర్షియల్ డెసిషన్ జరిగే ప్లేసెస్ ఏదైతుందో ఆ ప్లేస్ని మనం చెక్ చేసుకుంటాము. అవన్నీ ఇండియాలో జరుగుతుంటే ఇండియాలో ఉందంటే అది రెసిడెంట్ కంపెనీ అవుతుంది, లేదంటే అది నాన్ రెసిడెంట్ అవుతుంది. పోయం కన్నా ఇండియాలో లేకుంటే అండ్ సెట్ కంపెనీ నాన్ రెసిడెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫమ్ ఆర్ ఏఓపి బిఓఐ వాళ్ళకి సంబంధించి వాళ్ళని రెసిడెంట్ అనాలి అంటే వాళ్ళ యొక్క కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది హోలీ కానీ పార్ట్లీ కానీ ఇండియాలో ఉందంటే వాళ్ళని రెసిడెంట్ అంటాము. ఒకవేళ హోల్ మొత్తం అంతా అవుట్ సైడే ఉందంటే నాన్ రెసిడెంట్ అంటాము. నెక్స్ట్ ఎనీ అదర్ పర్సన్ ఎవరైనా కానీ రెసిడెంట్ అంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ హోలీ కానీ పార్ట్లీ కానీ ఇండియాలో ఉండాలి, లేదంటే నాన్ రెసిడెంట్ అంటాము. సో ఇన్ సెన్స్ ఆఫ్ సెక్షన్ 5 ఇప్పుడు రెసిడెంట్ నాన్ రెసిడెంట్ 3 రకాలుగా డివైడ్ చేసినాము. రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అని. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అంటే జస్ట్ సెకండ్ చేంజ్ చేసుకుందాం. వాళ్ళకి ఇన్కమ్ అక్రూ అయింది ఆర్ డీమ్డ్ టు బి అక్రూ అయింది అండ్ రిసీవ్ అయింది ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇండియా ఉంది, అందరికీ ట్యాక్సబుల్. నెక్స్ట్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా జరిగింది బట్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా వచ్చింది, మొత్తం ట్యాక్సబుల్. ఇన్కమ్ అనేది ఇండియాలో వచ్చింది అంటే ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకున్నా అంటే ఆ కేసెస్లో ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ అనేది మొత్తం అవుట్ సైడ్ ఇండియా ఉంది, కంట్రోల్ అండ్ ప్రొఫెషన్ సెటప్ అనేది ఇండియాలో ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కంట్రోల్ ఉంది అంటే ఈ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ పే చేస్తారు, నాన్ రెసిడెంట్ అవసరం లేదు. ఇన్కమ్ అక్రూడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, మొత్తం అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది, అవుట్ సైడ్ ఇండియాలోనే రిసీవ్ చేసుకున్నాం. కంట్రోల్ ప్రొఫెషన్ అంతా అవుట్ సైడ్ ఉంది, మొత్తం అవుట్ సైడ్ ఉందంటే వీళ్ళిద్దరు అవుట్ సైడ్ వాళ్ళు కాబట్టి వీళ్ళకి ట్యాక్స్ పడదు. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ ఇయర్, ఇట్ మేక్స్ నో డిఫరెంట్ ఇఫ్ ద సేమ్ ఈజ్ లేటర్ రెమిటెడ్. ఎప్పుడో ఏం చేసినాం అప్పుడు అది ఇప్పుడు తెచ్చుకుంటున్నాం ఇండియాలోకి, అప్పుడు కూడా ఇక్కడ ఏం ట్యాక్స్ పడదు. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూడ్ అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్లో అండ్ మొత్తం అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది ఈ ఎనీ ఇయర్ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ లేటర్ ఆన్ రెమిటెడ్, ఎప్పుడుదో లాస్ట్ ఇయర్కి సంబంధించినది ఇప్పుడు నువ్వు తెచ్చుకుంటున్నావు ఇక్కడ, అప్పుడు ఎక్కడ ట్యాక్సబుల్ కాదు. అది కేసెస్ అన్నమాట. రెసిడెంటా నాన్ రెసిడెంటా. సో 9th క్వశ్చన్ మీరు చూసుకోండి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నామంటే ట్యాక్సబుల్ అయిపోతుంది ఆల్ కేసెస్లో. నెక్స్ట్ ఇన్కమ్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇక్కడ కొన్ని కేసెస్లో డీమ్డ్ టు బి రిసీవ్ అని అంటాము. ఏమంటారంటే
shall be deemed to be received in India, taxable in the hands of all SSC, irrespective of their residential status. రెసిడెన్షియల్ స్టేటస్ నాకు పని లేదు, ఇన్కమ్ ఇండియాలో వచ్చిందంటే ట్యాక్సబుల్ వేయాల్సిందే. ఫస్ట్, annual accretion in the previous year to the balance at the credit of an employee participation in recognized provident fund RPF కి సంబంధించి ఉంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది టు ది ఎక్స్టెంట్ ప్రొవైడెడ్ ఇన్ రూల్ 6 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ షెడ్యూల్ 4కి సంబంధించి చెక్ చేసుకుంటే. జస్ట్ సెకండ్.